24/7 ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను మాస్టర్ ప్రభాకర్ రెడ్డి. ఈరోజు ఏంటంటే మనం కొన్ని చైనీస్ పంచెస్ కానివ్వండి, అదేవిధంగా క్లోజ్ కంబాట్, లాంగ్ కంబాట్లో అదేవిధంగా కొన్ని టెక్నిక్స్, కొన్ని వెపన్స్ ఎలా చేయాలి చూద్దామండి. మెయిన్గా చెప్పాలంటే ఈ హెల్త్ షో వల్ల మీరు కొంచెం అవేర్నెస్ అవుతారని నేర్పడం జరుగుతుంది. యా 2 legs క్లోజ్ చూడండి. మబ్ డౌన్, డూ చైనీస్ పంచ్. అక్కడ చూసారు కదా, బాడీ స్ట్రైట్ గా ఉంచి మన హ్యాండ్ ఇలా చైనీస్ సైడ్ కి పెట్టి చేస్తాం. చైనీస్ పంచ్ చేస్తాం. రెడీ. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం చైనీస్ పంచ్ సైడ్ కి చేస్తామండి. బాడీ టర్న్ అవుతుంది. చూసారు కదా, బాడీ ఇలా క్రాస్ గా టర్న్ అవ్వాలండి. క్రాస్ గా ఉంటుంది బాడీ. అటు చూస్తాం. నెక్స్ట్ అదే విధంగా చూసారు కదా, 45 degrees చేస్తామండి. 3 పంచ్ చేస్తాం అనమాట. రైట్ టు లెఫ్ట్ టు రైట్. మబ్ డౌన్ 3 పంచెస్. చూసారా, 45 degrees చేస్తాం. చూసారు కదండి. యా ఇలా పంచెస్ లేదండి. ఇక్కడ చైనీస్ స్టైల్ ఏంటంటే మనం సైడ్కి చేస్తాం. మెయిన్గా చెప్పాలంటే ఈ పంచెస్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మెయిన్గా మన బాడీలోంచి ఒక స్ట్రెంగ్త్ని, పవర్ని మనం తీసుకొచ్చి మన పంచ్లోంచి రిలీజ్ చేస్తాం అనమాట. చూసారు కదా, అదేవిధంగా సైడ్కి చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇంతమంది ఎపిసోడ్లు ఏంటంటే కొన్ని బేసిక్స్ పంచెస్ చేయడం. ఇప్పుడు ఏంటంటే సైడ్కి అనమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనం కొన్ని నాన్చాక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరూ తెలిసిన వెపన్ ఏంటంటే నాన్చాక్ అంటే ఇప్పుడు అందరూ తెలుసు. కానీ దాన్ని మనం ఏ విధంగా మనం రొటేట్ చేయాలి, ఏ విధంగా మనం చేయాలి చూద్దాం. యా చూసారు కదా, దీన్ని నాన్చాక్ అంటారు అనమాట. దీనిలో మనకి 3 types ఉన్నాయండి. ఒకటి సింగిల్ నాన్చాక్, డబుల్ నాన్చాక్, ట్రిపుల్ నాన్చాక్ అనమాట. అది స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. మెయిన్గా చెప్పాలంటే ఇలాంటి వెపన్స్ ఏంటంటే మార్షల్ ఆర్ట్లో చాలా వెపన్స్ ఉన్నాయండి. దాంట్లో ఇంతకుముందు మనం కొన్ని వెపన్స్ చూసాం. ఈ రోజు నాన్చాక్ ఎలా రొటేట్ చేయాలి చూద్దాం. చూసినట్లయితే మన నాన్చాక్ చూసారా, ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ బాటము, టాప్, మిడిల్ అనమాట. మనం ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సింది మిడిల్, కొంచెం అప్కి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చేసి మనం బేసిక్ లెవెల్ చూద్దామండి. మెయిన్గా చూసి 2 legs క్లోజ్ చేసి డిస్టెన్స్ చేసి ఇక్కడ మనం ఏంటంటే బేసిక్ లెవెల్ అనమాట. చూసారు కదా. యా ఫస్ట్ మనం హ్యాండ్ అప్ చేసి అప్ అండ్ డౌన్ చేస్తాం. చూసారు కదా, ఇలా మన బాడీని ఏంటంటే చూసారా ఇలా స్ట్రైట్గా అప్ అండ్ డౌన్. యా స్ట్రైట్గా చేస్తాం అనమాట. ఫైన్ పెడతాం. రెడీ. క్యాచ్ చేసి రొటేట్ చేస్తాం. యా యా స్ట్రైట్గా. యా సేమ్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ కూడా చేయాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ రొటేట్ చేస్తాం. యా సేమ్ అదేవిధంగా ఏంటంటే మన హ్యాండ్ని చూసారు కదా ఇలా క్యాచ్ చేస్తూ అంటే చేంజ్ చేసుకుంటూ చేస్తాం అనమాట. మన హ్యాండ్కి చేంజ్ చేస్తూ చేస్తాం. ఇలా చేంజ్. యా కంటిన్యూ చేంజ్ చేస్తూ చేయాలన్నమాట. మెయిన్గా మన హ్యాండ్ దగ్గర చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ మనం మెల్లగా చేస్తూ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. మెల్లగా చేస్తూ స్టాప్. యా నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే రైట్ లెగ్ ఫ్రంట్ ఉంచి చూసారు కదా, మిడిల్ పైన పెట్టుకొని ఇలా స్ట్రైట్ రొటేట్ చేస్తాం. చూసారా ఇలా స్ట్రైట్గా అనమాట. ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం చేసేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి, హ్యాండ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఏమాత్రం ఇక్కడ వెపన్ చేసేటప్పుడు ఏమాత్రం మనం మిస్టేక్ కానీ చేసామంటే అది మనం అటాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా చెప్పాలంటే ఈ నాన్చాక్స్ అన్నీ కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా చేయొచ్చు, కానీ ఒక మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తే చాలా ఉత్తమం అండి. చూసారు కదా, మెయిన్గా చూడండి ఇలా హ్యాండ్ స్ట్రైట్గా ఉంచి అప్పుడు రొటేట్ చేయాలి. స్ట్రైట్గా ఉంచి అప్పుడు చూసారు కదా, రైట్. యా కంటిన్యూ. యా చూసారు కదా, లెగ్ ఉంచి ముందుకి యా స్ట్రైట్గా రొటేట్ చేయాలి. స్ట్రైట్గా ఉంచి రొటేట్ చేస్తాం అనమాట. పవర్గా ఉంచి రెడీ. యా స్టాప్. యా చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే సైడ్కి ఉంచి ఇలా స్ట్రైట్గా రొటేట్ చేయాలన్నమాట. ఇలా హ్యాండ్ ఇలా సైడ్కి పెట్టి రొటేట్ స్టార్ట్. ఇలా చూసారు కదా, ఇలా సైడ్కి రొటేట్ చేయాలన్నమాట. యా సేమ్ అదేవిధంగా స్టాప్. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఫ్రంట్ రొటేట్ చేయాలి. యా స్టాప్. నెక్స్ట్ ఇలా రొటేట్ చేస్తూ బ్యాక్, రొటేట్ చేస్తూ ఫ్రంట్ బ్యాక్ రొటేట్ చేస్తూ చేయాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్గా ఇక్కడ చెప్పాలంటే ఈ నాన్చాక్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్గా చేయాలన్నమాట. ఏమాత్రం మనం మిస్టేక్ చేస్తే తగులుతుంటాను. యా స్టాప్. సేమ్ నెక్స్ట్ అదేవిధంగా అప్పుడు మనం ఏంటంటే ముందుకు క్యాచ్ చేస్తాం అనమాట. ఇలా ఫ్రంట్కి చేసి క్యాచ్ చేయాలన్నమాట. యా కంటిన్యూ. ఎస్ క్యాచ్ చేస్తూ కంటిన్యూ క్యాచ్. ఎస్ ఫ్రంట్కి వదులుతూ క్యాచ్ చేయాలన్నమాట. ఎస్ గుడ్. యా స్టాప్. నెక్స్ట్ అదేవిధంగా
చూసారు కదా, 2 legs క్లోజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసి జస్ట్ 1 ఎస్ క్లోజ్. సేమ్ అదే మళ్ళీ ఒకసారి డౌన్ క్లోజ్ ఓపెన్. యా చూసారు కదా, ఇలాంటి చిన్నవి అనమాట. చూసారా, నెక్స్ట్ ఫర్దర్గా మనం స్పీడ్గా ఎలా చేయాలో కూడా చూద్దామండి. నెక్స్ట్ ఏంటంటే బాడీ చుట్టూ రొటేట్ చేయడం అనమాట. చూసారా, రెడీ, రైట్ కంటిన్యూ. సైడ్కి ఇలా రొటేట్ చేస్తాం. హ్యాండ్ కూడా చూసారు కదా, హ్యాండ్ కూడా ఇలా రొటేట్ చేస్తూ చేయాలి. చూసారా, హ్యాండ్ కూడా ఇలాగా ఓపెన్ చేస్తూ చేయాలి. యా చూసారు కదా, ఇలా రొటేట్ చేస్తూ ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకొంచెం చూసినట్లయితే నెక్స్ట్ ఫామ్ అనమాట. దీంతో పాటు ఏంటంటే మనం చేస్తూ స్ట్రోక్స్ అని ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవి స్ట్రోక్స్ ఎలా చేయాలి చూడండి. డౌన్ చేస్తూ స్ట్రోక్ అనమాట. మెయిన్గా చెప్పాలంటే చేసేటప్పుడు మెయిన్గా స్ట్రోక్ అనమాట. ఈ నాన్ చాక్ అనేది అంటే మెయిన్గా చేయాలంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నాన్ చాక్స్ ఇలాంటి వెపన్స్ అని కూడా మనం ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగించాలి, కానీ సుతా కాదు, ఇంకో విధంగా డెమో పరంగా ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే నెక్స్ట్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి అనమాట. దీనిలో ఫర్దర్గా ఏంటంటే అడ్వాన్స్ ఏ విధంగా ఎలా మళ్ళీ చూద్దాం. తర్వాత ఏంటంటే మనం వుడెన్ డమ్మీ అనమాట. వుడెన్ డమ్మీతో ఏ విధంగా చేయాలో చూద్దాం. వింగ్ చూన్ స్టైల్లో ఏ విధంగా మనం స్టాండ్స్ తీసుకోవాలి, ఏ విధంగా అటాక్ చేయాలి అని చూద్దాం. మెయిన్గా చెప్పాలంటే వింగ్ చూన్ అనేది అంటే క్లోజ్ కంబాట్ ఉపయోగపడుతుంది అనమాట. చాలా క్లోజ్గా చేయడం, ఇప్పుడు ఏంటంటే డమ్మీతో చేయడం, వెపన్స్తో చేయడం, ఇవన్నీ ఫర్దర్గా వస్తాయండి. మెయిన్గా చెప్పినట్లయితే చూసారు కదా, దీన్ని వుడెన్ డమ్మీ అంటారు. అంటే మనం ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక డమ్మీ ఉపయోగపడుతుంది అనమాట. అంటే వాళ్ళు మనం అపోనెంట్ మనకి వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఏ విధంగా డిఫెన్స్ చేయాలి, ఏ విధంగా అఫెన్స్ చేయాలి, దీనిపైన మనం పంచెస్ కానివ్వండి, కిక్స్ కానివ్వండి, అన్ని మనం అఫెన్స్ డిఫెన్స్ ఇవి చేస్తూ చేయాలన్నమాట. దాన్ని ఫర్దర్గా ఈ రోజు మనం ఏ విధంగా చేయాలి చూసారు కదా. వెస్ట్ వినోజ్ అండి, ఈయన ఫ్రమ్ కేరళ నుంచి వచ్చారనమాట. ఈయన నేర్చుకోవడం జరుగుతుంది. ఈయన ఏ విధంగా చేస్తారు చూడండి. ఫస్ట్ 2 legs క్లోజ్, స్టాండ్ ఎలా తీసుకోవాలి చూద్దాం. టర్న్ దిస్ సైడ్, స్టాండ్, క్లోజ్ యువర్ లెగ్స్. చూసారు కదా, హ్యాండ్స్ రెండు తీసుకొని ఓపెన్ చేసి డౌన్ చేసి, చూసారు కదా, దీన్ని మాబూ స్టాండ్ అంటారు, వింగ్ చూన్ స్టైల్ అనమాట. ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తూ హ్యాండ్స్ అప్ చేసి బ్యాక్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి మనం 1 2 3 4 5 6 7 8 అంటే మెయిన్గా చెప్పాలంటే క్లోజ్ అనమాట. వాళ్ళు మనం అటాక్ చేయడం జరిగినప్పుడు హిట్ మీ పంచ్, చూసారు కదా, 2 చూసారా, ఇక్కడి నుంచి మనం అటాక్ చేయొచ్చు. ఏ విధంగా అంటే క్లోజ్గా మనం సెల్ఫ్ డిఫెన్స్ మెయిన్ చెప్పాలంటే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే మెయిన్గా మనం స్పీడ్గా డిఫెన్స్ చేయడం కానీ స్పీడ్గా అఫెన్స్ చేయడం. అదేవిధంగా ఏంటంటే 1 2 అటాక్, 3 అటాక్, 4 అటాక్. చూసారు కదా, ఇలాంటి టెక్నిక్స్ అని కూడా మనం డమ్మీ మీద కూడా చేయొచ్చు అనమాట. కమ్ డమ్మీ, రెడీ, గో స్టార్ట్. 1 2 1 2 1 2 do attack. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే నెక్స్ట్ సైడ్ కూడా చేయొచ్చు అనమాట. చూసారు కదా, చూసారు, 1 2 సైడ్ అంటే సైడ్ నుంచి వెళ్ళి అటాక్ చేయడం. పంచ్ కొట్టినప్పుడు పంచ్ అటాక్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పంచ్, చూసారా, సైడ్కి వచ్చి పంచ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అనమాట. సేమ్ అదే చూసారు కదా, 1 చూసారా, ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రైట్ చేస్తూ అటాక్ చేస్తూ చేయొచ్చు అనమాట. చూసారా, బాడీ చూసారా. అంటే మెయిన్గా చెప్పాలంటే ఇది చూసారా, మెయిన్గా చెప్పాలంటే ఈ వుడెన్ డమ్మీ ఏంటంటే ఫాస్ట్గా మనం అటాక్ చేయడానికి, డిఫెన్స్ చేయడానికి దీన్ని ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆడవారు కానీ మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు అనమాట. చూసారా, ఇలా బ్లాక్ చేసి అటాక్ చేయడం, షూటర్స్ చేయడం. గుడ్, కంటిన్యూ ప్రాక్టీస్. బేసిక్స్ డూ ప్రాక్టీస్ ఆల్ మూమెంట్స్. రెడీ, చూసారు కదా, ఇలా అనమాట. మూమెంట్స్ అన్ని కూడా ఏంటంటే మనం కాంబినేషన్లో చూసారా ఇలా. అంటే మెయిన్గా చెప్పాలంటే కొన్ని టెక్నిక్స్ ఏంటంటే వీళ్ళు కనిపెట్టి ఈ వుడెన్ డమ్మీ మీద ప్రాక్టీస్ చేస్తారు అనమాట. వుడెన్ డమ్మీ అంటారు. చూసారా, కంటిన్యూ. చూసారు కదా, చూసారు, అదే విధంగా పొజిషన్. స్టాప్, రెడీ. రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్ పొజిషన్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ అప్, హ్యాండ్స్ బ్యాక్ చేసి ఫస్ట్ డూ 1 2 3 4 5
సేమ్ అదే విధంగా ఈ పంచెస్ మనం స్పీడ్గా కూడా చేయొచ్చు అనమాట. స్పీడ్గా రెడీ గో స్టార్ట్ కంటిన్యూ. స్పీడ్గా రొటేట్ చేస్తాం అంటే ఒక చైన్ మాదిరిగా. అంటే ఇంతకుముందు మనం కొన్ని పంచెస్ చూసాం. దీంట్లో పంచెస్లో చాలా రకాల పంచెస్ ఉన్నాయండి. దానిలోనే చైన్ పంచెస్ అంటారు. స్టాప్. దాన్ని మనం ఏ విధంగా అటాక్ చేయొచ్చు. కమ్ హియర్. సేమ్ దాన్ని మనం ఒక ఆపోనెంట్ పైన ఏ విధంగా అటాక్ చేయొచ్చు అనమాట. రెడీ కంటిన్యూ. చూసారు కదా ఏ విధంగా అనమాట. అంటే ఒక చైన్ మాదిరిగా నాన్ స్టాప్ ఒక మిషన్ లాగా అనమాట. మన పంచెస్ ని రొటేట్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట. స్టాప్. చూసారు కదా అదే విధంగా ఇప్పుడు మనం ఏంటంటే డిఫెండ్ చేసి కూడా చేయొచ్చు అనమాట. డిఫెండ్ చేసి కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ మనం డిఫెన్స్ చేస్తూ కూడా అంటే ఆపోనెంట్ అటాక్ చేసినప్పుడు అతన్ని మనం డిఫెండ్ చేస్తూ కమియర్. చూసారు కదా పంచ్ చేసినప్పుడు పంచ్. డిఫెన్స్ కూడా అనమాట. రెడీ పొజిషన్ ఇలా డిఫెన్స్ అంటే మనం అటాక్ చేసినప్పుడు ఇక్కడ మనం డిఫెన్స్ చేయడం ఇంపార్టెంట్ అండి. డిఫెన్స్తో పాటు మనం పంచ్ అనమాట. సేమ్ అదేవిధంగా మార్షల్ ఆర్ట్లో మనకి కొంచెం మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెడిటేషన్ అనేది ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ వాళ్ళు ఈ మెడిటేషన్ అనేది కూడా అలవాటు చేయగలిగితే వాళ్ళు మనశ్శాంతిగా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఎందుకోసం అంటే చాలామంది మనశ్శాంతి లేకుండా ఎంతో నష్టాలు ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే మెంటల్గా ఎన్నో డిస్టర్బ్ అవుతున్నారు అనమాట. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలి? నెల్లూరులో గత 10 సంవత్సరాలుగా స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలలో నిజాయితీ నమ్మకమే పెట్టుబడిగా రాణిస్తున్న బంధం రియల్ ఎస్టేట్ 10 సంవత్సరాలు